హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారి ప్రసాదాల్లో 2 రకాల ప్రసాదాలు, రవ్వ కేసరి మరియు అటుకుల పొంగల్, ఈ రెండు కూడా చాలా సింపుల్గా త్వరగా చేసుకునే ప్రసాదాలు ఈ వీడియోలో చూపిస్తున్నాను, మీరు చూసేయండి. ముందుగా అటుకుల పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మనం 2 రకాల స్వీట్స్కి కూడా సరిపోయే విధంగా ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాం. జీడిపప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ పక్కన తీసేసి అదే కడాయిలో 1 కప్పు అటుకులు, మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి. ఈ ప్రసాదం కోసం మందంగా ఉండే అటుకులు తీసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఎండు కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఇలా ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పాలు, ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. ఒకేసారి కాకుండా కొన్నిగా పాలు పోసుకుంటూ ఈ అటుకుల్ని ఉడికించుకోవాలి. 3 టైమ్స్ అంటే 3 విడతల్లో ఈ పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని పాలు పోసుకుంటూ మనం అటుకుల్ని దగ్గరగా ఉడికించుకోవాలి కదా, అదే ఇక్కడ చూపిస్తున్నాను. చివరగా మిగిలిన పాలు కూడా పోసేసుకొని ఇందులోనే బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, స్వీట్ సరిపోతుంది. 1 కప్పు అటుకులకి 1/2 కప్పు బెల్లం తురిమి వేసుకోండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో సగం డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకుంటున్నాము. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఈ అటుకుల పొంగల్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని బౌల్లోకి తీసుకుంటే మన ప్రసాదం రెసిపీ రెడీ. ఇప్పుడు రెండవ ప్రసాదం రవ్వ కేసరి కోసం అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. నేను ఇక్కడ ఎర్రగా ఉండే గోధుమ రవ్వ తీసుకున్నాను. మీరు ఏ గోధుమ రవ్వ అయినా పర్వాలేదు. దోరగా వేయించి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పాలు పోసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు పాలు, ఇంకా 1 కప్పు నీళ్ళు, ఇలా 2 కప్పులు 1 కప్పు పాలు నీళ్లు పోసుకొని ఇందులో ముందుగానే వేయించుకున్న రవ్వ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వ పూర్తిగా ఉడికించుకోవాలి. ఈ పాలల్లోనే మధ్యలో కలుపుతూ రవ్వని పూర్తిగా ఉడికించుకోవాలి. రవ్వ పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకోవాలి. 1 కప్పు బెల్లం, తురిమిన బెల్లం వేసేసుకోవాలి. ఇలా 1 కప్పు బెల్లం సరిపోతుంది 1 కప్పు రవ్వకి. ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం పూర్తిగా కరిగి ఉడికిపోయేంత వరకు దగ్గరగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ చివరిగా ఇందులోనే ముందుగా వేయించుకున్న మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని దగ్గరగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మన రెండవ ప్రసాదం రవ్వ కేసరి కూడా రెడీ. ఇలా చాలా హెల్దీగా అస్సలు పంచదార వాడకుండా బెల్లంతో 2 రకాల ప్రసాదాలు మీరు తప్పకుండా ట్రై చేయండి.